श्रीशङ्कराचार्यवर्यम् श्रीशङ्कराचार्यवर्यम् सर्वलोकैकवन्द्यं भजे देशिकेन्द्रं श्रीशङ्कराचार्यवर्यम्. అనంతపురం శృంగేరి శంకరమఠంలోని ఆదిశంకరుల దేవాలయం వద్ద ఇప్పుడు మనం ఉన్నాము. ఇది సభామంటపము. ఇంతకు పూర్వము ఇక్కడికి ఉభయ జగద్గురువులు సందర్శించినటువంటి దివ్య ప్రదేశము సభామంటపము. ఉభయ జగద్గురువులు శారదా చంద్రమౌళీశ్వరి పూజ, అదేవిధంగా అనుగ్రహ భాషణం ఇక్కడే చేశారు. ఇది సభామంటపము. ఇది చూస్తుంది ఆదిశంకరుల దేవాలయము. ఈ పక్కన శారదాంబ దివ్య సన్నిధి, పంచలోహ విగ్రహాన్ని జగద్గురువులు తమ కరకమలముచే ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయం. ఇక్కడ ఎదురుగ్గా కనిపిస్తున్నది శక్తి గణపతి దేవాలయం. ఇప్పుడు మనం ఆదిశంకర్ల దేవాలయంలోకి మనం అడుగెడుతున్నాము. ఇది చాలా అనంతపురంలో ప్రసిద్ధ ఆదిశంకర్ల దేవాలయం. ఈ ఆదిశంకరుల దేవాలయం సభామంటపంలో ఆదిశంకరుల దివ్య చరిత్ర చాలా అద్భుతంగా చిత్రాలతో, వర్ణ చిత్రాలతో ఏర్పాటు చేశారు. బ్రహ్మ విష్ణువుల నాయకత్వంలో దేవముని బృందం పరమేశ్వరుని వద్దకు వచ్చి 8వ శతాబ్దపు భారతీయ సమాజంలో సనాతన ధర్మం పతనావస్థలో ఉన్నందున దాన్ని పునరుద్ధరించమని కోరారు. పరమేశ్వరుడు అందుకు అంగీకరించారు. అలా ఆదిశంకరాచార్యులు అవతరించడానికి రంగం సిద్ధమైంది. ఇది ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్ర దృశ్యమాలికలో మొదటి చిత్రం. ఇది 2వ చిత్రం. కేరళ ప్రాంతానికి చెందిన కాలడి అగ్రహార నివాసులు శివగురువు ఆర్యాంబ దంపతులు వారికి చాలా రోజుల వరకు సంతానం కలగనందున పెద్దల సూచన మేరకు తిరుశివ పేరూరు అంటే త్రిశూర్, ప్రస్తుతం త్రిశూర్ అంటాము, త్రిశూర్లోని వృషాచలేశ్వరుని భక్తితో ఆరాధించినటువంటి చిత్రం. ఇది వృషాచలేశ్వరుడు శివగురువునకు స్వప్నంలో దర్శనమిచ్చి సర్వజ్ఞుడైన కుమారుడు కలుగుతాడని వరమిచ్చినటువంటి చిత్రం. ఇక ఇది శివుని వరం చేత వాళ్లకు మహాతేజోవంతుడైన కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు అందరికీ అమితానందం చేకూర్చడం వలన అతనికి శంకరుడని నామకరణం చేశారు. ఆదిశంకరుల జననం దృశ్యం. శివగురు ఆర్యాంబల గారాల పట్టి ఆదిశంకరుల యొక్క జననం దృశ్యం. ఇది శంకరునికి 3 సంవత్సరాల వయస్సు రాగానే తండ్రి పరమపదించారు. తల్లి ఆర్యాంబ కుమారునికి 5వ ఏట శుభముహూర్తంలో ఉపనయన సంస్కారాన్ని చేసినటువంటి చిత్రం. శంకరుడు బ్రహ్మచర్య వ్రతనిష్టతో మధుకర వృత్తిని అంటే భిక్షావృత్తిని ఆచరిస్తున్నప్పుడు కనకధారా స్తోత్రంతో ఒక పేదరాలిని అనుగ్రహించిన సన్నివేశం. పేదరాలి యొక్క దుస్థితిని చూసి కనకధార స్తోత్రాన్ని పఠించి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆ ప్రత్యక్షంగా కనకధార వర్షం కురిపించినటువంటి అపరూప సందర్భం బాలశంకరుల మాహాత్మ్యంలో ఇదొక గొప్పనైనటువంటి సన్నివేశం. శంకరుల కీర్తి ప్రతిష్టలను గురించిన విన్న కేరళ దేశ రాజు సుధర్వుడు చతురంగ బల పరివార సమేతుడై వచ్చి శంకరులకు సాష్టాంగ నమస్కార ప్రణామములు ఆచరించి కానుకలను సమర్పించగా అవి శంకరులు పేదలకు పంచిపెట్టారు. రాజు గురు తాను సంస్కృతమున రచించిన 3 నాటకాలను కూడా శంకరులకు చదివి వినిపించారు. శంకరులు రాజును ఎంతో ఆశీర్వదించి పంపించారు. ఒకనాడు పూర్ణానదిలో స్నానమాచరించడానికి వెళ్తున్న ఆర్యాంబ అలసటతో మార్గమధ్యంలో పడిపోగా శంకరులు ఆమెకు సేవ చేసి ఆరోగ్యవంతురాలిగా చేసినటువంటి ఒక అద్భుత సన్నివేశం. మధ్యలో ఇక్కడ చతురామ్నాయ పీఠాల ఆదిశంకరాచార్యులు స్థాపించిన చతురామ్నాయ పీఠాల యొక్క ఈ చిత్రాన్ని మనం చూస్తున్నాం.
జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చతురామ్నాయ పీఠాలను స్థాపించి దక్షిణాన శృంగేరి శారదాపీఠం కర్ణాటకలో, పశ్చిమాన శ్రీ కాళికాపీఠం ద్వారకా గుజరాత్లో, ఉత్తరాన జ్యోతిష్ పీఠం బదరి, తూర్పున పూర్వామ్నాయ గోవర్ధన పీఠం పూరి ఒరిస్సా. ఇక ఆదిశంకరుల దివ్య చరిత్రలో మరొక చిత్రం, నిత్యము స్నానానికై పూర్ణానదికి వెళ్ళి తన తల్లి వెళ్ళలేకపోతున్నదని గ్రహించి శంకరులు తన ధ్యాన శక్తితో పూర్ణానది మార్గాన్నే మార్చి తన గృహానికి సమీపంలో ప్రవహించేట్టు చేసిన ఒక శంకరుల మహాత్మ్యంలోని ఇది కూడా ఒక అద్భుత సంఘటన. పూర్ణానదిని తన తల్లికి ఇబ్బంది లేకుండా తన సమీపంలోకే వచ్చేట్టుగా చేసిన సన్నివేశం ఇది. తల్లితో కలిసి పూర్ణానదిలో స్నానానికి వెళ్ళే శంకరులు పాదాన్ని మొసలి పట్టుకొని లోపలికి లాగుతుండగా ప్రాణములు నిలుపుకొనుటకై సన్యాస స్వీకారం తప్పదని తెలిపి ఆపత్ సన్యాసమును స్వీకరించుటకు తల్లి అనుమతిని పొందిన సందర్భం దీన్ని ఆతుర సన్యాసం అని కూడా అంటారు. ఆర్యాంబ ఎలాగైనా తను ఏకైక కుమారుడు, వరాల పుత్రుడు, తాను సన్యాసం తీసుకుంటారంటే తనను విడిచి వెళ్ళడం ఇష్టం లేదని గ్రహించి ముందే ఒక సన్నివేశం, అంటే ఒక మొసలి స్నానం చేస్తుండగా తన్ను హరించడం లాక్కెళ్తున్నదని చెప్పి చూపించి ఆ ఆపత్ సమయంలో కొడుకును రక్షించడమే ముఖ్యమని తల్లి కొడుకు యొక్క ఆనతిని విని అతను ఆతుర సన్యాసాన్ని, ఆపత్ సన్యాసాన్ని తీసుకోవడానికి అనుమతించినటువంటి సందర్భం. ఇక సన్యాసి అయిన శంకరులు తల్లిని ఒప్పించి తగిన గురువును ఆశ్రయించి సాంప్రదాయిక సన్యాసాన్ని స్వీకరించడానికై దేశాటనకు బయలుదేరిన సందర్భం తల్లి అనుగ్రహిస్తున్న సన్నివేశం. గోవింద భగవత్పాదులు అంటే ప్రస్తుత మధ్యప్రదేశ్లోని మాంధాత పర్వతాల్లో తపస్సు చేస్తున్న నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి మాంధాత పర్వతాల్లో గురువును ఆశ్రయిస్తూ ఒక సద్గురువు తనకు లభించాలని చెప్తే ఆ మాంధాత పర్వతాల మీద శ్రీ గోవింద భగవత్పాదులను గురువుగా స్వీకరించిన శ్రీ శంకరుల యొక్క మహాప్రజ్ఞను గమనించి వారిని శిష్యునిగా స్వీకరించిన గోవింద భగవత్పాదుల ఈ చిత్రం. ఇదే నర్మదా నది విజృంభించి వరదలై పరిసర గ్రామాలను ముంచెత్తుండగా జనాలను రక్షించడానికై నర్మదా నదిని ప్రవాహాన్ని తన కమండలంలోకి మళ్లించి స్తంభింపజేశారు శ్రీశంకరులు. శ్రీశంకరుల మహాత్మ్యంలో ఇదొక అపురూప అద్భుత సన్నివేశం. శంకరులు తమ శిష్యులందరితో సనందునిపై ఎక్కువగా వాత్సల్యం చూపుతున్నారని ఇతరులు ఈర్ష్య చెందడంతో శంకరులు ఒకనాడు గంగకు అవతలి గట్టున ఉన్న సనందుని త్వరగా రమ్మని పిలువగా సనందుడు గురువుగారి ఆజ్ఞను పాటించి గంగానదికి అడ్డంగా నీళ్లపై నడిచి వచ్చాడు. అతడు నీటిలో పడిపోకుండా గంగానది అతని పాదాల కింద పద్మాలను మొలిపించింది. ఆనాటి నుండి అతన్ని పద్మపాదుడని పిలవసాగిరి. అంటే గురువు పిలిస్తే నగురోరధికం నగురోరధికం నగురోరధికం. గురువు పిలిచాడు గనక ఏమీ ఆలోచించకుండా నది అని కూడా చూడకుండా నది మీద నడుస్తుంటే గంగమ్మ తల్లి కూడా ఇతని గురుభక్తిని మెచ్చి అతన్ని పాదాల కింద పద్మాలను ఒలిపించినటువంటి గంగమ్మ ఆ మహాత్మ్యము అంటే శంకరుల యొక్క శక్తికి, తపశ్శక్తికి, శిష్యుల అనుగ్రహానికి, శిష్యుడు గురువుపై ఉన్నటువంటి భక్తికి ఇది నిదర్శనం. ఇక్కడే పద్మపాదునిగా గురువుగారి ఆదిశంకర భగవత్పాదుల నలుగురు శిష్యుల్లో పద్మపాదుల యొక్క అవతరణం ఇక్కడ జరిగింది. ఇక శృంగేరి శారదా పీఠానికి సంబంధించి భారతదేశ సనాతన వైదిక ధర్మం పూర్తిగా క్షీణించిపో సమయాన కైలాసవాసి అయిన పరమేశ్వరుడు కేరళ రాజ్యమందలి కారడు క్షేత్రమున ఆర్యాంబ శివగురు అనే పుణ్య దంపతులకు క్రీస్తు శకము 788లో పుత్రుడుగా శంకరుడు నామంతో అవతరించెను. శంకరులు బాల్యముననే సకల వేదశాస్త్రములందు పారంగతుడై 8వ ఏటనే సన్యసించి ప్రస్థానత్రయ భాష్యములు,
అనేక ప్రకరణ గ్రంథములు, స్తోత్ర గ్రంథములు రచించి యావత్ భారతదేశం అంతయు సంచరించి దుర్మతములను ఖండించి సనాతన ధర్మమును ప్రతిష్ఠించి తత్ప్రచారమునకు 4 దిక్కులయందు 4 వేదములకు ప్రతీకగా 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించిన సందర్భం. దక్షిణాన శృంగేరి శారదాపీఠం, తూర్పున జగన్నాథ గోవర్ధన పీఠం, ఉత్తరాన బదరికాశ్రమ పీఠం, పశ్చిమాన ద్వారకాపీఠం. ఈ పీఠములందు తన ప్రియశిష్యులైన శ్రీ సురేశ్వరాచార్యులు, శ్రీ హస్తవరకాచార్యులు, శ్రీ తోటకాచార్యులు, శ్రీ పద్మపాదాచార్యులు పీఠాధిపతులుగా నియమించి వారికి అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి అను మహావాక్యాలు ప్రసాదించరి. శ్రీ శంకరులు తమ మఠ శాసనములో ఇట్లు నిర్దేశించరి. అస్మత్పీఠే సమారూఢ పరివ్రాఢుక్తలక్షణ అహమేవేతి విజ్ఞేయ యస్య దేవ ఇతి శ్రుతేః వర్ణాశ్రమ సమాచార అస్మాభిర్యే ప్రసాదిత రక్షణీయాస్త ఏవైతే స్వే స్వే భాగే యథావిధి. అద్భుతమైనటువంటి శ్లోకం. ఇక ఆదిశంకరుల యొక్క ఘట్టాల్లో ఒక ముఖ్యమైనది, ఆదిశంకరాచార్యుల వారు కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుల ద్వారా 5 మహాస్ఫటిక లింగములను భూలోకమునకు తెచ్చి 4 పీఠములలో అంటే శృంగేరి, ద్వారకా, పూరి, బదరి పీఠాధిపతుల చేత మరియు 5వ లింగమును తమిళనాడులోని చిదంబర క్షేత్రమునందు ఉంచి నిరంతరము పూజలు జరిగినట్లుగా శిష్యులకు ఆదేశించారు. మళ్ళీ ఆచార్య పీఠాలకు సంబంధించినటువంటి పూర్తి వివరణ ఇది ప్రతి ఒక్కరం కూడా అంటే తెలుసు అందరికీ, మళ్ళీ కూడా కాస్త ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం. ఆచార్య పీఠ పరంపర, దిక్కులు, పీఠాలు, దేవతలు, నదీ తీరములు, వేదములు, ఆచార్యములు, మహావాక్యముల యొక్క విశిష్టత ఇక్కడ మనం చూస్తున్నాం. దక్షిణాన శృంగేరి శారదాపీఠం శక్తి దేవత శ్రీ శారద విభాండక పూజితలింగం తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది. దీని వేదం యజుర్వేదం. ఆచార్యులు సురేశ్వరాచార్యులు ప్రథమాచార్యులు. ఆదిశంకరాచార్యులు నియమించిన ఆమ్నాయ పీఠాల్లో దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠానికి మొదటి ఆచార్యులుగా సురేశ్వరాచార్యులు నిర్మించారు. అక్కడి మహావాక్యం అహం బ్రహ్మాస్మి. పశ్చిమాన శ్రీ ద్వారకాపీఠం, దీనికి దేవత శక్తి భద్రకాళి సిద్ధేశ్వర గోమతి నదీ తీరంలో వెలసింది. సామవేదం వీరి వేదం. పద్మపాదాచార్య మొదటి ఆచార్యులు. తత్వమసి మహావాక్యం. తూర్పున జగన్నాథపురి గోవర్ధన పీఠం, శక్తి విశాలదేవి జగన్నాథస్వామి, మహానది నదీ తీరం ఋగ్వేదం. హస్తమలకాచార్య ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యం. ఉత్తరాన బదరికాశ్రమము జ్యోతిర్పీఠం అంటాము. శక్తి పూర్ణగిరిదేవి శ్రీమన్నారాయణ దేవత. అలకానంద నది ఒడ్డున ఉంది. అధర్వణ వేదం ఈ పీఠం యొక్క వేదం. తోటకాచార్యులు ప్రథమ ఆచార్యులు. అయమాత్మ బ్రహ్మ మహావాక్యం. ఇక శంకరుల జీవిత చరిత్రలో మరొకటి, కాశీలో చండాల రూపంలో విశ్వనాథుడు శ్రీ శంకరులకు దర్శనమివ్వగా విషయాన్ని గ్రహించిన శంకరులు విశ్వనాథుని మనీషా పంచక స్తోత్రంతో స్తుతించి సర్వం ఒకటే, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, అందరూ సమానమే అనేటువంటి ఒక మహా విషయాన్ని శంకరుల ద్వారా గుర్తించి శంకరులను అనుగ్రహించిన శంకరులు. శంకర సాక్షాత్ అని అందుకే అంటాం మనం. ఇకపోతే శంకరులకు ప్రత్యక్ష దర్శనమిచ్చిన వ్యాస భగవానుడు, 4 వేదాలను వర్గీకరించినటువంటి వ్యాసుడు ఆదిశంకరులకు దర్శనమిచ్చారు. అందుకే జగద్గురువులు త్రయంలో శ్రీకృష్ణ భగవానుడి తర్వాత వ్యాసుడు, వ్యాసుని తర్వాత ఆదిశంకరులు, వీరంతా ఒకటే అనే భావన కూడా మనకు కలిగే ఒక అపురూపమైనటువంటి శంకరుల యొక్క మాహాత్మ్యానికి ఒక గొప్పనైనటువంటి నిదర్శనం శంకరులకు వ్యాస భగవానుడు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడం. ఇక ఇదొక ముఖ్య ఘట్టం. తుషాగ్ని మధ్యంలో ఉన్న కుమారిల భట్టును ప్రయాగలో శ్రీ శంకరులు కలుసుకోగా ఆయన శిష్యుల చేత శంకరులకు పూజ చేయించి శంకరాద్వైతం సర్వోత్తమమని అంగీకరించి మాహస్మతి పురానికి వెళ్ళి తమ ప్రధాన శిష్యులైన మండన మిశ్రులతో వాదించి జయించమని కోరాడు కుమారభట్టు. ఆ సందర్భంగా శ్రీ శంకరులు బండన మిశ్రుల వద్దకు వెళ్ళి మండన మిశ్రుని వద్దకు వెళ్ళి ఆయన భార్య ఉభయభారతి మధ్యవర్తిగా ఆయనతో వాదించి ఉపనిషత్ ప్రతిపాదిత అద్వైతమే సర్వోత్తమమైనదని అంగీకరింపజేసి ఆయన్ను ఓడించినటువంటి ఇదొక శంకరుల యొక్క
ప్రజ్ఞలో ఒక మహత్తరమైన ఘట్టం. ఇక తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తాను ఓడిపోయినందున మండనమిశ్రుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి సురేశ్వరాచార్యులని పట్టానామాన్ని పొందారు. మండనమిశ్రుడికి సురేశ్వరాచార్యులుగా తన ఎందు ఓడిపోయిన సందర్భంగా వారిని కూడా వారి యొక్క ఓడితే సన్యాసాశ్రమం తీసుకుంటానన్న మండనమిశ్రుడికి సురేశ్వరాచార్యులుగా నామాన్ని ఇచ్చి తన 4 శిష్యుల్లో ఒకరిగా చేర్చుకోవడం. ఇక పద్మపాదుని ప్రార్థనతో నరసింహమూర్తి ఆయనను ఆవహించుటచే ఆయన త్రుటి కాలంలో శ్రీ శంకర్ల వద్దకు వచ్చి శ్రీ శంకర్లపై ఖడ్గము నెత్తి ఉన్న కపాల్కి కింద పారేసి వాని కడుపు చీల్చి సంహరించినటువంటి సందర్భం. కొల్లూరులో శ్రీ మూకాంబికను సందర్శించి సేవించమని శంకరులు శిష్య సమేతుడై యాత్ర చేయిచు బలియూరు గ్రామానికి చేరుకోగా అచట ప్రభాకరుడను పండితుడు జడుదైన తన పుత్రుణ్ణి తెచ్చి శ్రీ శంకర్ల పాదాలపై పడవేయగా వాడు నీవెవరివని శంకర్లు అడిగిన ప్రశ్నకు అరచేతిలో ఉసరిక వలె ఆ ఆత్మతత్వాన్ని తేలికగా విశదీకరించాడు. దానికి అందరూ ఆశ్చర్యపోగా వాడు బ్రహ్మజ్ఞాని అని గ్రహించిన శ్రీ శంకర్లు వారిని తన వెంట పంపుటకు తండ్రిని అంగీకరింపజేసి అతనికి సన్యాసం ఇచ్చి హస్తమలకాచార్యుడని ఆనాటి నుంచి నామకరణం చేసి తన శిష్యుల్లో ఒకరిగా చేర్చుకున్నారు. శ్రీ శంకరులు శిష్యులతో గిరి అను వాణ్ణి అందరూ మందబుద్ధిగా భావించుండిరి. కానీ వాని గురుభక్తి చాలా గొప్పది. ఒకనాడతను నదిలో గురువస్త్రాలను శుభ్రం చేస్తూ పాఠమునకు వచ్చుట ఆలస్యం కాగా మందబుద్ధికై వేచి ఉండనక్కర్లేదని ఇతర శిష్యులు శిష్యవత్సలుడైన శంకరులు గిరిని అనుగ్రహించడంతో అతను సకల శాస్త్ర పారంగతుడై తోటక వృత్తములతో గురువునకు ప్రణామాలు ఆచరించారు. అతడు సన్యాసి అయి తోటకాచార్యులు అయ్యారు. ఇప్పుడు 4వ శిష్యుడిగా శంకరుల వద్ద వీరిని 4వ శిష్యులుగా చేర్చుకున్న సందర్భం. ఇది అద్భుతమైనటువంటి ఘట్టం ఆదిశంకరుల చరిత్రలో. శ్రీ శంకరులు ఒకనాడు శృంగగిరిలో తుంగ నదీ తీరంలో నెలనుండిన కప్ప ఒకదానికి ఎండ తగులుతుండగా సర్పమొక్కటి పడగ విప్పడం చూసి ఆ స్థల మహాత్యం పూర్ణమైనదని గ్రహించి అచడ రాతిపై శ్రీ చక్రాన్ని లిఖించి శారదాదేవిని ప్రతిష్ఠించి యజుర్వేద మహావాక్య ప్రధానముగా శ్రీ శారదాపీఠాన్ని స్థాపించి శ్రీ సురేశ్వరులను దానికి అధిపతిగా చేసి అద్వైత సిద్ధాంత ప్రచారానికి ఆంధ్ర, ద్రావిడ, కర్ణాటక, కేరళాది దేశ ప్రదేశాలకు జగద్గురువులై విచారం చేయుటకు శాసించిన సందర్భం దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క వ్యవస్థాపన. ఇదొక ముఖ్యమైన ఘట్టం. శ్రీ శంకర్లకు తన తల్లికి మరణమాసన్నమైనదని స్ఫురించగా ఆకాశ మార్గంలో ఆమెను చేరుకుని ఆమె కోరికపై ఆత్మతత్వాన్ని ఉపదేశించి సుగుణోపాసన నిరూపణకై శివభుజంగ విష్ణుభుజంగ స్తోత్రములు చెప్పారు. ఆమె విష్ణులోకాన్ని చేరుకుంది. తల్లి నిర్యాణం, తల్లి ఆజ్ఞ మేరకు సన్యాసాశ్రమం తీసుకుని ఆతుర సన్యాస తీసుకున్న సందర్భంలో తల్లి తను పిలిచినప్పుడు తన వద్దకు రావాలని తల్లి కోరికను మన్నించడం కోసం ఆమె అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఆకాశ మార్గాన వచ్చి చేరిన ఒక అద్భుత సందర్భం. ఇక కేరళ రాజు సుధన్వుడు శ్రీ శంకర్లను దర్శించి తాను ఇదివరలో వినిపించిన సంస్కృత నాటకాలు నష్టపోయినవని చెప్పగా శ్రీ శంకర్లు వారిని నిశ్శేషముగా వినిపించారు. కాశ్మీర్లోని సర్వజ్ఞ పీఠాన్ని శ్రీ ఆదిశంకర్లు అధిరోహించినటువంటి ఒక అపురూప సందర్భం. ఇక శ్రీ శంకర్లు తమ అవతార లక్ష్యం నెరవేరడంతో కేదారనాథ గుహలలో అంతర్ధానమైన సందర్భం. ఇది చివరి ఘట్టం ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్రలో. ఆదిశంకరాచార్యుల పాదుకలు వారిని దర్శించుకుని నమస్కరించుకుని తరిద్దాం.
దేహముతో కలిసి ఆదిశంకరులు నలుగురు శిష్యులతో కలిసి ఉన్నటువంటి ఆదిశంకరులు. అవతార పురుషుడే అని భావించుతున్నది. మరికొందరు ఈ విశేషవంతుడు ఈ పిల్లవాడు తపస్సు చేసుకున్నాడని వెలితీరిన వాడు ఉండగా తల్లిదండ్రులు అత్యంత సంతోషంతో ఉంటూ క్రీస్తు అతనికి ఆదిశంకరుల జన్మభూమి క్షేత్రమైనటువంటి కాలడి పట్టరాయు కదా మనసును కఠోరం చేసుకుని హృదయంలో తప్పనిసరిగా దర్శించాల్సిన కేరళలోని ఆదిశంకరుల యొక్క జన్మభూమి. మూర్తుల అవతారాన్ని